మంచి ఉద్యోగం మానేసి రావడం ఎందుకు? లేకపోతే నీ ప్రొఫెషన్ వదులుకోవడం ఎందుకని అలా అంటూ ఉంటారు కదా! చెప్పేవాళ్ళు చెప్పుండొచ్చు గానండి మా చెవులకి ఎక్కువండి. ఎందుకంటే మాకోటే ఇంక మాకు ఇది ఇది మెయిన్. సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. హ్మ్. మనకి ఇక్కడ వర్క్ మనం చేసుకునే పని ఎందుకంటే బయటికెళ్ళేది లేదు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలుగుతున్నాం. ఇంటికాడే ఉంటున్నారు ఫ్యామిలీ అంతా. ఇక్కడే ఉంటాం. మనం వండుకొని తినటం ఇదంతా కూడా ఒక సాటిస్ఫాక్షన్ జాబ్ లాగే ఉందన్నమాట. ఇందులో బయటోళ్ళ మాటలు పక్కన పెడితే ఇంట్లో మనకి రిజెక్షన్ లేనప్పుడు అదే కదా బెటర్ కదా అని చెప్పి ముందుకెళ్ళిపోతున్నాం. కలిసి ఉంటే కలద సుఖం అనేది మేము ఫాలో అవుతామండి. అదే. నలుగురు ఒక యూనిటీగా ఉన్నది ఎలా ఉంటది అనేది తెలుసు కదా. ఇడిపోయి చిన్న అయిపోయి ఎవరికాలు పెట్టుకునేది కన్నా ఇలా కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటది. ఇప్పుడు ఒక రూపాయి ఇప్పుడు ఇద్దరు సంపాదించి బయటోడికి ఇవ్వడం కాదు కదండి. ఒక రూపాయి మనోడు తింటే నేను తింటే ఇద్దరిదే ఒకటే వాటా ఏమైంది ప్రాబ్లం ఏం లేదు కదా. అలా అంటే అండర్‌స్టాండింగ్ ఉన్నంత వరకు ఓకే. చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ ఏమన్నా వస్తే మళ్ళీ ఇబ్బంది కదా! మిస్‌అండర్‌స్టాండింగ్ రాకుండా చూసుకుంటామండి. రాదు, మాక్సిమం రాదు. ఇప్పుడు నువ్వు ఎక్కువ నేను తక్కువ అనుకోవడానికి ఇందులో ఏమి లేదండి. ఇప్పుడు నేను ఎంత కష్టపడతానో ప్రసాద్‌ది అంతే కష్టం ఉంది దీంట్లో. ఇందులో మిస్‌అండర్‌స్టాండింగ్ రావడానికి లేదండి. ఒకళ్ళు ఎక్కువ పని చేసి ఒకళ్ళు తక్కువ పని చేస్తే ఎప్పుడైనా మా బావగారు నాకు కోప్పడేది ఏమన్నా ఉందంటే కనుక ఒకటే ఉంటది. నీ ఫొటోస్ ఇంకా నాకేంటంటే ఏదో అంటారు కదా అలవాటు అయిపోయిన ప్యానం అన్నట్టు ఆ ఫోటోలు ఫంక్షన్ లోను ఆకర్షించేస్తామంట. ఫోన్ చేస్తారు ఎవరన్నా పెళ్లి తీయాలి అబ్బాయి మరి అంటే ఆశ అయితే ఎంతో కొంత వస్తాయి కదా అన్నట్టు నేను ఒప్పేసుకుంటాను. మా బావగారు ఏమంటారు నువ్వు ఒప్పుకుని వెళ్తావు ఓకే. మరి నేను ఒకరిని మళ్ళీ నేను 2-3 రోజులు ఉంటా షెడ్యూల్ పెళ్లి అనేటప్పటికి. ఆ 3 రోజులు మరి వీడియోలు అవి ఆగిపోతాయి కదా. మనం అలా ఉండకూడదు. ఒక ఏమంటారు కంటిన్యూషన్ ఉండాలి. నువ్వు అలాగే మానకూడదు. మనం కంటిన్యూ చేద్దాం దీంట్లో కొద్దినాళ్ళు కష్టమైన మనకు ఫ్యూచర్ బాగుంటదని చెప్తూ ఉంటాడు ఈయన. నేనేంటంటే సరే అంటాను కానీ ఏదో ఆశకొద్ది ఒప్పుకుంటాను. అలాంటి కూడా తిడతారండి నువ్వు అంత స్ట్రెస్ తీసుకోవద్దు. మన శుభ్రంగా ఉన్న దాంట్లో హ్యాపీగా మంచిగా వండుకు తింటున్నాము హ్యాపీగా వీడియోలు చేస్తున్నాం అలాగే చేయంటారు. నేనంటే కొంచెం టైమింగ్ వీడియో చేస్తారంటారు. కరెక్ట్ గా టైం చూసి గంటలు అప్లోడ్ చేయాలంటే అరగంటలో పెట్టినట్టు పెడతాను. అలాంటి కూడా గొప్పది అంతే. అంత మించి మాకు ఫైనాన్షియల్ గా కానీ వేరే ఇబ్బందులు ఏమీ లేవండి. గొడవలు ఇదంతా పర్సనల్ వర్క్ ప్రొఫెషనల్ ప్రకారంగా దీని ప్రకారంగా మిస్‌అండర్‌స్టాండింగ్ రావడం అంటే ఇప్పుడు మనోడు ఫోటో వీడియోగ్రఫీ ఎక్కువ కదా కాన్సంట్రేషన్. అందులో తేడా వస్తే పొరపచ్చాలు రావాలి. నేను వంట చేసే దాంట్లో తేడా వస్తే పొరపచ్చాలు రావాలి. మనం వంట చేసే దాంట్లో 100% ఇచ్చేస్తాం. అందులో ఏం తేడా రాదు కాబట్టి ఇటువైపు తేడా వచ్చే సమస్య లేదు. ఇంకోటి వీడియో తీసిలో మనోడి దగ్గర అసలు తేడా ఉండదు. ఎందుకంటే చాలా అనేలాగా తీస్తూనే ఉంటాడు. ఫోటో ఏంటి వీడియో ఏంటి ఇంకోసారి తీస్తున్నప్పుడు పొరపచ్చాలు వస్తానికి అవకాశం ఎక్కడ ఉంది? అంటే మా బావగారు కాబట్టి అంటే 50 సంవత్సరాలు ఏమి లేదు. ఒక నెల పెద్దోడే లెక్క కదండి బాబా. ఆయన ఏమన్నా అన్నాడు కోపడడం పిల్లలు పొరగొట్టుకుంటున్నా అనుకుంటా. అంటే అంత మించి ఏముండదండి. అంటే ఏం లేదు.